చూద్దాం. ఇక్కడ ద కరెంట్ ఐ ఇన్ ద నెట్వర్క్ ఈజ్ క్వశ్చన్ ఏమడిగాడంటే ఈ టోటల్ నెట్వర్క్ యొక్క కరెంట్ అడిగాడు. ఇక్కడ 2 డయోడ్లు ఇచ్చాడు, చూసుకోవాలి. కరెంట్ అనేది పాజిటివ్ నుంచి నెగిటివ్కి ట్రావెల్ అవుతుందని తెలుసు. ఇక్కడ కరెంట్ అనేది పాజిటివ్ నుంచి ట్రావెల్ అయింది, ఇలాగ వచ్చింది. అప్పుడు ఇక్కడ ఈ జంక్షన్గా చూస్తే ఇటువైపు కొంత కరెంట్ వెళ్తుంది, ఇటువైపు పక్క కొంత కరెంట్ వెళ్తుంది. ఇటువైపు డయోడ్ అనేది రివర్స్ బయాస్లో ఉంది కాబట్టి ఇటువైపు పక్క కరెంట్ అనేది వెళ్ళదు, ఇది మొత్తం జీరో అయిపోద్ది. తర్వాత ఈ కరెంట్ అనేది ఇటువైపు పక్క వెళ్తుంది, ఇది ఇలా ఫ్లో అవుతుంది. ఇక్కడ ఈ జంక్షన్ 2 రకాలుగా వెళ్తుంది, ఇటువైపు పక్క ఇటువైపు పక్క. కానీ ఇక్కడ డయోడ్ అనేది రివర్స్ బయాస్లో ఉంది కాబట్టి ఇటువైపు కూడా వెళ్ళదు, ఇది జీరో అయిపోతుంది. కరెంట్ అనేది ఇలా ఫ్లో అవుతుంది. దాన్ని ఇలా వచ్చి మన వెనక్కి వెళ్దు, ఇంకా ఇలాగే వస్తుంది, జీరో అయిపోతుంది కాబట్టి ఇలా వచ్చి మన ఇలా నెగిటివ్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తే ఇది 10 ohms ఉంది కదా, దీనికి సిరీస్గా ఉంది, ఇది దీనికి సిరీస్లో కాబట్టి ఈ 3 సిరీస్లోనే ఉంది. మనం మళ్ళీ గీసుకుందాం డయాగ్రామ్ని. 10 ohm రెసిస్టర్, ఇది 5 ohm రెసిస్టర్, ఇది 10 ohm రెసిస్టర్. కింద కూడా ఒక 5 ohm రెసిస్టర్ ఉంది, చూసుకోవాలి మనం జాగ్రత్తగా. అది 9 వోల్టేజ్కి కనెక్ట్ అయ్యి ఉంది. ఓకే, ఇక్కడ 5 ohm కదా. ఒకసారి చూస్తే మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఈ 4 సిరీస్లో ఉన్నాయి, చూడండి 4 సిరీస్లో ఉన్నాయి కాబట్టి అన్నీ యాడ్ చేసేస్తే సరిపోతుంది కదా. ఓకే, RS ఈజ్ ఈక్వల్స్ టు 5 + 10 + 5 + 10, అంత వాల్యూ 30 ohms వచ్చింది మనకి. ఇక్కడ 9 volts కదా. ఓకే, ఇప్పుడు ఫార్ములా చూసుకుంటే V ఈజ్ ఈక్వల్స్ టు IR, I ఈజ్ ఈక్వల్స్ టు V/R, I ఈజ్ ఈక్వల్స్ టు 9 volts / 30, 3 టేబుల్ 3 times 10 times. ఇప్పుడు మనకి I ఈజ్ ఈక్వల్స్ టు 0.3 వచ్చింది. ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్.